హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుడు ఎలా దుఃఖపడతాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుండి నేను చదువుతాను, వినండి. మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇకను ఉండదు, గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతిఫలము ఇత్తుననియు ప్రభు తన ప్రజలను తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అమ్మ వినండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి ఇకను క్షమాపణ లేదు అన్నాడు. ఇప్పుడు మనందరికి బుద్ధి కలిగిందా? బుద్ధి కలగలేదా? జ్ఞానం వచ్చింది కదా. పైకి రండి, చెబుతాను. 4 రమ్మని చెప్పాను, 3 వచ్చారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ముందు వస్తే నేను పరిశుద్ధాత్మకు పెడదాం అనుకున్నా. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ఈ అయ్యగారు బుద్ధిమంతుడు, బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యం బాగా తెలుసు. ఇతనిని ఒక అమ్మాయి శోధించింది. బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువులో ఉన్నాడు, అవసరమైతే సేవలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతని కోరిక ఇతనిని రోజు శోధిస్తూ ఉంది. ఆనాడు ఆదాముని శోధించినట్లు, అవ్వను శోధించినట్లు. ఇప్పుడు ఎట్లారా ఆ చివరి నుంచో నల్లనదైన సుందరవతి వచ్చింది ఇక్కడికి. నల్లనదే కానీ బహు సౌందర్యవతి. ఆ మనిషి ఈ మనిషిని ఆకర్షిస్తుంది. అవునా? చూడు, అసలు ఆ చూపు చూడు ఎలా చూస్తున్నాడు. ఇట్లా ఇప్పుడు ఈ మనుషుడు ఆ నల్లని సుందరవతి దగ్గరికి వెళ్ళడానికి మహా ఉబలాట పడుతున్నాడు. ఇతనేమో యేసు రక్తముల కడగబడినవాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, సేవలో ఉన్నవాడు. ఇప్పుడు ఈయన పాపము చేయకూడదని దేవుని కుమారుడు అడ్డొచ్చాడు. నెట్టేసి కింద పడిపోరా, అడుపడ మాకు ఇడిపడరా, పడిపో, ఇడి తిరుగు చాలా పొడుగున్నావు నువ్వు. ఇప్పుడు దేవుని కుమారుడు అడ్డొచ్చాడు. ఆ సుందరవతి దగ్గరికి వెళ్ళమాక, అది స్థిరం కాదు, నీ వయసు స్థిరం కాదు, నీ బలము స్థిరం కాదు, నేను కార్చిన రక్తం వ్యర్థం అవుతుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అడ్డుపడితే కాలు పెట్టు పొట్ట గట్టికి పెట్టకుండా కాలు పెట్టి దాటిపో. చూడు, కాళ్ళతో త్రొక్కి అవతలకు దాటు వచ్చాడు. ఇప్పుడు ఈయన రక్తం అడ్డం వచ్చింది. ఆ సుందరవతి దగ్గరికి వెళ్ళకుండా ఏం అడ్డం వచ్చింది చెప్పండి? యేసు రక్తం, నిర్దోషమైన రక్తం అడ్డం వస్తే దీన్ని తిరస్కరించాడట. అంతేనా? కృపకు మూలమగు ఆత్మను కాదు, నిబంధన రక్తమును వ్యర్థమైనదని ఎంచాడు. ఇప్పుడు నీ రక్తం అవసరం లేదు, నువ్వు అవసరం. ఇప్పుడు చూసారా, ఇతను బుద్ధిపూర్వకంగా అరే పడుకో, లేదంటే కాలు పెట్టి తొక్కిస్తా మరలా. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడైన క్రీస్తుని కాళ్ళతో తొక్కాడు ఆ సుందరవతి కొరకు. నెక్స్ట్
యేసు రక్తాన్ని తిరస్కరించాడు. లాస్ట్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇతను ఏం చేశాడురా? ఇప్పుడు కృపకు మూలమగు ఆత్మను, ఇప్పుడు ఈ కృపకు మూలం అంటే అసలు కృప ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్ముని ద్వారా వస్తుంది. ఇతను చేసిన ఏ నేరాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవటం లేదు, ఎందుకంటే తెలియక చేశాడు. ఇప్పుడు అయ్యో నీకు తెలుసురా, చక్కటి వాక్యం వింటున్నావు, మంచి సంఘములో ఉన్నావు, మంచి ఉపదేశములో ఉన్నావు, నువ్వెందుకు ఈ పాపం చేస్తావు అని పరిశుద్ధాత్మ వస్తే నెట్టేసేయి, అవతలకి నెట్టేసేయి, అవతలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సుందరవతిని సెకండీగా కలుసుకున్నారు. యేసు ప్రభు అవసరం లేదు, యేసు రక్తం అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు అవసరం లేదు. వీళ్ళే అవసరం లేనప్పుడు మనం ఏం చేస్తాం? కానీ చర్చి మాత్రం అవసరమే. ఎందుకంటే సమాజం కొరకు, క్రీస్తు కొరకు కాదు చర్చి. సహవాసం క్రీస్తు కొరకు కాదు, సమాజం కొరకు. ఏమని అంటారేమోనని రహస్యంగా వీళ్ళిద్దరు చేతులు కలుస్తూనే ఉన్నాయి. చూసారా పాపం ఎంత నల్లగా ఉందో? స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? నేను నలుపా, నువ్వు నలుపురా, నువ్వే నలుపా? ఇట్లా యథార్థంగా అక్కడ కూడా ఒప్పుకుంటే బాగుంటుందేమో. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు బైబిల్ చెబుతుంది ఇతనికి ఏముంటుందంటే, ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షుల ప్రకారం ఇతను చంపేయాలి. ఇప్పుడు ఎవరో చూడలేదు, నన్ను ఎవరో పట్టుకోలేదు అంటున్నారు కదా. క్రీస్తు ఎదురొచ్చాడు, ఆయన రక్తం ఎదురొచ్చింది, పరిశుద్ధాత్ముడు ఎదురొచ్చారు. ఇప్పుడు ఎంతమంది సాక్షులు ఉన్నారు? కొంతమంది అంటారు చూసి పట్టుకో, భర్తని భార్యని చూసి పట్టుకోరా కుక్క కమా. భార్యని భర్త అంటాడు, చూడా పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంట్రా పట్టుకునేది? ఏం పట్టుకోవాలండి? అక్కడ పట్టుకోవాలి. మొన్న ఒకడు పట్టుకున్నాడు, అక్కడే స్పాట్లోనే పట్టుకొని సుత్తి తీసుకొని ఇద్దరు తలలు చితగొట్టి, నగ్నంగా ఉన్నటువంటి ఇద్దరిని చితగొట్టి హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చాడు. భార్యని ప్రియుణ్ణి ఇద్దరిని చంపేసాడు. ఎక్కడ చేయటానికి కోరుకుందో తెలుసా? లాస్ట్ రోజు తన కళ్ళ ముందే చేస్తారట. తట్టుకోలేక చంపి పడేశాడు, మగసిరి కలిగి. ఏమనుకోవద్దు, అతను మగసిరి అన్నానని గబాన కోపం వచ్చి అన్నానులే. ఇప్పుడు వీళ్ళు 3 సాక్షులు ఎదుట పాపం చేసినటువంటి వాడిని కొరకు ఏముందంటుందంటే బైబిలు, విరోధులను దహింపబోవు అగ్ని దాని కొరకు ఎదురు చూడాలి, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యేసుకి విరోధి, పరిశుద్ధాత్మకు విరోధి అయితే తండ్రి అయిన దేవునికి సమాధానం ఉంటుందా? అందుకనే ఇప్పుడు అక్కడ నిల్చొని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు తన స్థితిని. అది చెప్పాడు బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు దుఃఖపరచొద్దు. పరలోకం అనేటువంటిది అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మీరిద్దరూ కలుసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. ఈ నల్లదాన్ని ఏం చేయాలి అంటే, తెల్లదైతే పర్లేదా? నల్లదంటే దాని అర్థం పాపిష్టి, పాపం అని అర్థం. అమ్మ నేను నల్లగానే ఉన్నాను తల్లులారు, వందనాలు. ఇది పాపం అని. నల్లదేంటి చెప్పండి? పాపం. రా, ఎప్పుడైతే అక్కడే ఆగిపోతాడో, దాటు ఈ భక్తుడు ఎప్పుడైతే ఇక్కడే ఆగిపోతాడో, క్రీస్తు ప్రభు చెప్పినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కౌగిలించుకోండి. మీరిద్దరు ఇతన్ని కౌగిలించుకుంటారు. స్తోత్రం. చూసారా ఈ వైట్ అండ్ వైట్ కౌగిలించుకుంటే అంత అరే ఒకసారి కౌగిలించుకుంటారా? ఏంట్రా మీ ఇద్దరు మాట్లాడుకోరా? పోట్లాడుకున్నారా? మామిడికాయలు ఇద్దరికి అందలేదా?
వాడిది నువ్వు తిన్నావా? మరి నువ్వు కౌగిలించుకోవట్లేదు. ఇప్పుడు ఇలా కౌగిలించుకోమని చెప్పాను. వీళ్ళిద్దరికి ఎవరో మామిడికాయలు ఏమంటే ఈడి తిన్నట్టున్నాడు. పోండి. హల్లెలూయా. ఇప్పుడా ఇక వెళ్ళండిరా. హల్లెలూయా. పాపం అనేటువంటిది అంత ప్రమాదకరమైంది అంటున్నాను. ఇక వాడు దేని కొరకు ఎదురు చూడాలి? విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నిగుండం కొరకే. నేను ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత మీ కళ్ళకు కట్టినట్టు చెబుతున్నానంటే, దేవుడు ఉచితంగా నేను నీతిమంతునిగా చేశాడు. నువ్వు సమాధానం కలిగి బ్రతుకు. కుటుంబములో, సంఘములో, దైవజనుల మధ్యలో పట్టుదలకి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ దేవుని అందలి ఆనందం కలిగి ఉండు. డబ్బు కంటే, పదవుల కంటే, ఉన్న లోకములో ఉన్న ఆస్తిపాస్తుల కంటే గొప్ప సంతోషం ఎవరి ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్మని ద్వారా మనకు వస్తుంది. ఒక దైవజనుడు పాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తానేనా నేనా ఎన్ని బాధలున్నను, ఇబ్బందులే